జగన్మోహన్ రెడ్డికి 2024లో లడ్డూ వివాదం కలిసొచ్చిందా? ఒక రకంగా ఏం సాధించారు ఫైనల్‌గా? కూటమి ప్రభుత్వం ఏం సాధించగలిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థం కావాలి. ఎందుకంటే కల్తీ జరిగింది నెయ్యిలో. ఆ కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో కలిసిందా? లేదా? అనేదైతే నిరూపించగలిగిందా? లేదా? అంటే కల్తీ జరిగింది నెయ్యిలో అందులో ఏదో జంతు అవశేషాలు కలిసినియి అనే ఒక రిపోర్ట్ అయితే తెప్పించగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదంటే అది జూన్‌లో జరిగింది కాబట్టి అప్పటికి ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా కల్తీ జరిగింది. 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అనేదైతే ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. దానికి సంబంధించి శాంతులు చేశారు. లేదంటే ధర్మాన్ని రక్షించాలి, కాపాడాలి అంటూ హడావుడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు దీక్షలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని రక్షించండి, కాపాడి అంటూ దీక్ష చేశారు. అంతా బానే చేశారు. అంటే ఒక రకంగా ఆధ్యాత్మికత, హిందూ ధర్మం మీద తమకున్న విశ్వాసాన్ని అయితే చూపించగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయి వ్యతిరేకత లేదంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నెయ్యలు కల్తీ చేసి అందులో ఏదో కుంభకోణం జరిగింది, కోట్ల రూపాయలు నొక్కేశారు అనేది నిరూపించుకోలేకపోయారు. చివరికి కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు కమిటీ వేసింది. ఆ కమిటీ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, శాంపిల్స్ తీసుకున్నారట. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒకటి రెండు శాంపిల్స్లో ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఏదైతే ఉందో దాని మీద అయితే కేసు నమోదు చేయడం ఇంతవరకు మాత్రమే ఆగింది. కానీ దానివల్ల భారీ డ్యామేజ్ ఏమైనా జరిగిందా? భక్తులు ఏమైనా తిరుపతి వెళ్ళడం మానేశారా? లడ్డూలు తినడం మానేశారా? లేదంటే జగన్ వల్లే లడ్డూలో కల్తీ జరిగింది, జగన్ వల్లే నెయ్యి కల్తీ జరిగిందని ఎవరైనా అనుకున్నారంటే లేదు. కాకపోతే ఒక 4-5 రోజులు హడావడి, ఒక నెల రోజుల పాటు 4-5 రోజులు ఏంటి దాదాపు ఒక నెల రోజుల పాటు హడావడి. ఆ నెల రోజుల పాటు ఏ సూపర్ 6 హామీల గురించో చంద్రబాబు గురించో మాట్లాడుకోవడం మానేశారు. మొత్తం ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఒక 7 నెలల కాలంలో పరిపాలనలో ఒక ఇష్యూ తీసుకొని ఒక నెల గడిపేశారు. అలాగే రేషన్ బియ్యం ఇష్యూ కొన్నాళ్ళు. ఇలా ఒక్కొక్క ఇష్యూ తీసుకొని రోజు గడిపేయడానికి పనికి వస్తుంది తప్ప అంతకుమించి జగన్ని టార్గెట్ చేసి జగనే కారణమని చెప్పే ప్రయత్నంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది ఇప్పటివరకు అధికార పక్షం. మరి మున్ముందు ఏమైనా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.